చేరి వచ్చిన మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయము మన ప్రియప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఆరాధించడానికి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. అందుకు సహాయకరంగా కీర్తన గ్రంథము 103వ కీర్తన, కీర్తనల గ్రంథము 103వ కీర్తన 1 నుంచి 4 చరణాలను చదువుతూ ఉన్నాను. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. సమాధిలో నుండి నీ ప్రాణము విమోచించున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటంగా ఉంచుచున్నాడు. ఈ 103వ కీర్తన విశ్వాసులుగా మనందరికీ కూడా బాగా పరిచయమైన కీర్తన మొత్తం మనకి గుర్తుండకపోయినా దాదాపుగా మొదటి 2 చరణాలు అందరికీ గుర్తే ఉంటాయి. ఈ 2025వ సంవత్సరంలో దేవుడు మన పట్ల చేసినటువంటి ఆ మేలులు ఉదయవేళలో మనం జ్ఞాపకం చేసుకొని ఆయన్ను ఆరాధించినట్లుగా ఇక్కడ కీర్తన మనం చదువుకొని ఉన్నాం. దాదాపుగా 51 ఆదివారాలు మన మీదుగా దాటి వెళ్ళిపోయాయి. సంవత్సరపు చివరి ఆదివారంలో మనం ఉన్నాం. ఇప్పటివరకు మనము సజీవులుగా ఉన్నామంటే కారణము ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కాపుదల, ఆయన నడిపింపు, ఆయన అనుదిన జీవితంలో మన పట్ల జరిగినటువంటి ఆయన మేలులు ఉపకారములను బట్టే ఈరోజు మనము ఆయన సన్నిధికి చేరరాగలిగాం. కాబట్టి ఈ సంవత్సరంలో ఎవరికి వారం వ్యక్తిగతంగా కొంత ఆలోచన చేసుకొని మన పట్ల నా పట్ల ఆయన చేసినటువంటి మేలు ఇదవేళ్ళ జ్ఞాపకం చేసుకొని ఆయన ఆరాధించినప్పుడు మన యొక్క ఆరాధన ఆయనకు ఆమోదయోగ్యంగా ఉంటుంది. ఇక్కడ దావీదు కీర్తనను కొంతమంది ఆలోచన చేసినప్పుడు ఆయన దేవుణ్ణి స్తుతించే ముందు తన యొక్క ప్రాణమును తన యొక్క ఆత్మదేహములను పురికొల్పుకుంటా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారిని ఆరాధించడానికి ముందు మనము మన యొక్క ఆత్మను, మన యొక్క దేహమును, మన యొక్క హృదయాలను మనము పురికొల్పుకొని రావాలి. అందుకనే ఇక్కడ దావీదు మొట్టమొదటిగా తను తాను పురికొల్పుకొని తర్వాత ఇదే 103వ కీర్తన 20వ చరణం మనం చూస్తే ఆయన అప్పుడు దూతలకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ఏమనంటే గనక ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలసూరులారా ఆయనను సన్నుతించుడి. తనను తాను పురికొల్పుకొని తర్వాత దావీదు దూతలను ఆయనను సన్నుతించమంటున్నాడు. తర్వాత సైన్యములను ఆయన పరిచారకులను దేవుణ్ణి సన్నుతించమని చెప్తా ఉన్నాడు. 22వ చరణంలో సర్వకార్యములారా ఆయనను స్తుతించుడి. ఈ ఉదయవేళలో మనము మన యొక్క ప్రాణాత్మ దేహములను పురికొల్పుకొని దేవుడు మన పట్ల చేసినటువంటి కార్యాలు మనం జ్ఞాపకం చేసుకొని ఆయన మనము ఆరాధించే వారంగా మనం ఉండాలి. ఇక్కడ ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఈ 2025వ సంవత్సరం మొదటి దినం నుంచి ఇప్పటి వరకు దేవుడు మన పట్ల ఎన్నో ఉపకారాలు, ఎన్నో మేలులు ఆయన చేస్తూ వచ్చాడు. ఇప్పుడు మనకి ఒక పెన్ను పేపర్ ఇచ్చి దేవుడు మొదటి దినం నుంచి ఇప్పటి వరకు చేసిన ఉపకారాలు, మేళ్ళు రాయమంటే మనము అన్నీ రాయలేకపోవచ్చు. మానవులుగా కొన్నిసార్లు మర్చిపోవడం మా జన్మ హక్కు అన్నట్లుగా కొన్నిసార్లు మనం బ్రతుకుతూ ఉంటాం. ఇక్కడ మనము అట్లాగా దేవుని యొక్క కార్యాలను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు ఆయన మన పట్ల చేసినటువంటి మేళ్ళు కూడా మనకు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు అన్నీ మనం రాయలేకపోవచ్చు. కానీ ఇక్కడ దావీదు అంటున్నాడు ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవద్దు అంటున్నాడు. అంటే ఏ ఒక్కటి కూడా మర్చిపోకుండా ఆయన్ను స్తుతించాలని, ఆయన్ను సన్నుతించాలని ఇక్కడ భక్తుడు దావీదు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. మరి ఆయన చేసిన ఉపకారాలలో భౌతిక పరంగా ఆయన ఎన్నో ఉపకారాలు చేసి ఉండొచ్చు. కానీ ఆత్మ సంబంధంగా మనము కొంత ఆలోచన చేసినప్పుడు ఆయన చేసిన ఉపకారాలు, ఆయన చేసిన మేలులో శ్రేష్టమైన ఉపకారం కానీ శ్రేష్టమైన మేలు అది ఏదైనా ఉందంటే కనుక ఆయన మనకు పాప క్షమాపణ అనుగ్రహించాడు. అదే ఆ కింద చరణంలో మనం చూస్తాం కదా, ఆయన నీ దోషములన్నింటినీ క్షమించేవాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో మనకు అన్ని విధాలుగా అన్ని సౌకర్యాలు మనకిచ్చి మన ఇష్టానుసారంగా మనం బ్రతకమన్నప్పుడు చెప్పిన ఒకవేళ అట్లా అంటే కనుక మనం అట్లాగా దేవుని అనుగ్రహించిన ప్రతిదీ మనము తింటూ తాగుతూ సుఖిస్తూ ఆయన నుంచి మన పాప క్షమాపణ పొందుకోకుండా మరణిస్తే గనక మనము నిత్య నరకానికి మనము పాత్రులం.
కానీ దేవుడు చేసిన గొప్ప మేలు ఏంటంటే కనుక ఆయన మనకు పాప క్షమాపణ అనుగ్రహించాడు. పాప క్షమాపణ లేకుండా ఈ లోకంలో మనము ఎన్ని బెనిఫిట్స్ మనం అనుభవించినా తర్వాత మరణించిన తర్వాత నిత్య నరకానికే మనము పాత్రులం. కానీ ఇక్కడ ఆయన మన జీవితాల్లో చేసినటువంటి శ్రేష్టమైన ఉపకారము మేలు ఏదైనా ఉందంటే కనుక ఆయన మనకు పాప క్షమాపణ ఆయన మనకు అనుగ్రహించాడు. ఆయన మన దోషములన్నింటినీ క్షమించాడు. దేవుడు ఎవరు అంటే కనుక ఆయన మన పాపములను క్షమించేవాడు. ఆయన ఉద్దేశపూర్వకంగానే మన పాపములు క్షమించిన దేవుడు. ఆయన మన పాపములను క్షమించి వాటిని ఎన్నడూ కూడా జ్ఞాపకం చేసుకునని ఆయన మనకు సెలవిస్తూ ఉన్నాడు. ఆ మాట హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 12వ వచనంలో మనం చూస్తే ఆయన మన పాపములు ఎన్నడూ కూడా జ్ఞాపకం చేసుకునని అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఒకవేళ ఆయనే గనక మన పాపలను జ్ఞాపకం చేసుకుంటే కనుక తప్పకుండా ఆయన యొక్క ఉగ్రతకే మన పాత్రలం. ఇదే కీర్తనలో మనం చూస్తాం కదా, 10వ చరణంలో మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. ఒకవేళ నిజంగా దేవుడు ఈ 2025వ సంవత్సరంలో మన యొక్క పాపములను మన యొక్క దోషములను ఆయన లెక్క కట్టి చూస్తే తప్పకుండా ఆయన శిక్షకే మన పాత్రలం. ఇందాక మనము ఆయన చేసిన ఉపకారములను ఒక పెన్ను పేపర్ ఇచ్చి రాయినప్పుడు అట్లాగే మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈ 2025వ సంవత్సరంలో ఇప్పటివరకు మన యొక్క తప్పిదాలు మనం ఏదైతే పాపాలు చేశామో అవి కూడా ఒక లిస్ట్ అవుట్ చేసినప్పుడు మనం చేసిన ప్రతి తప్పిదానికి మన ద్వారా జరిగిన ప్రతి పొరపాటుకు ఒక్కొక్క పొరపాటుకు ఎంతో గొప్ప శిక్షకు మనం పాత్రులం. కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే కనుక ఆ యొక్క పాపాలు కానీ లేకపోతే ఆ దోషాలు కానీ ఆయన ఎన్నడూ కూడా జ్ఞాపకం చేసుకుని తెలియజేస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథం 38:17లో మనం చూస్తే ఆయన మన పాపములను తన వీపు వెనక్కు తట్టి వేసుకున్నట్లుగా అక్కడ మనం చూస్తాం. అదే యెషయా గ్రంథం 43:25లో మనం చూస్తే ఆయన తన చిత్తానుసారం నేనే నా చిత్తానుసారంగా మన యొక్క దోషములను మన యొక్క పాపములను జ్ఞాపకం చేసుకునని ఆయన సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు మనం చేసిన పాపములకు మన దోషములకు నిజంగానే ఆయన ఒక మరి శిక్ష విధించే లెక్కైతే కనుక ఈరోజు మనం ఇక్కడ ఉండకపోదుము. కానీ ఆయన మన పాపములను క్షమించేవాడు, మన యొక్క దోషములను ఆయన క్షమించే దేవుడు. అంత మాత్రమే కాదు, కింద 3వ చరణంలో 2వ లైన్ చూస్తే నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. సంకటములు అంటే రోగములు అనుకోవచ్చు, వ్యాధులు అనుకోవచ్చు, లేకపోతే మన యొక్క బలహీనతలు అనుకోవచ్చు. కుదుర్చువాడు అంటే ఆయన స్వస్థపరచువాడు, లేకపోతే ఆయన మనల్ని బాగు చేయవాడు. భౌతికపరంగా శరీరంగా ఉన్నాం కాబట్టి ఎన్నో కొన్ని అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ ఆయన నీ సంకటంలో నుండి కుదుర్చువాడు అంటే కనుక భౌతికపరమైన అనారోగ్య సమస్యలని ఆయన స్వస్థపరుస్తాడు. కానీ ఇక్కడ ఆత్మ సంబంధమైనటువంటి సంకటములన్నిటి కూడా ఆయన కుదిర్చే దేవుడు. మనకు తలనొప్పి వస్తే చిన్న డోలో వేసుకొని తగ్గిపోతుంది. కానీ ఈ సంకటములన్నిటి కుదుర్చేవాడు. ఆత్మ సంబంధమైన కొన్ని వ్యాధులతో మనం బాధపడుతూ ఉన్నాం, దానికి ఎక్కడ కూడా మనకి మందు దొరకదు. ఆత్మ సంబంధమైన వ్యాధులు అంటే ఏంటంటే కనుక మనము ఈ యొక్క దేహాన్ని బట్టి మనకు శరీరేచ్ఛ కలుగుతూ ఉంటుంది, మనలో అబద్ధాలు ఉంటాయి, కొన్నిసార్లు మనం అసూయ పడుతూ ఉంటాము, కొన్నిసార్లు మనము అనుమానం పడుతూ ఉంటాము. ఇవన్నీ కూడా ఎవరు కుదిర్చేవారు అంటే కనుక ప్రభువైన యేసుక్రీస్తు ద్వారానే మన ఈ యొక్క ఆత్మ సంబంధమైన సంకటములన్నీ కుదిర్చే దేవుడు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాకు బాగా కోపంగా ఉంది, ఒక టాబ్లెట్ ఇవ్వమంటే డాక్టర్ ఏమంటాడంటే కనుక నాకు కూడా కోపం ఉంది బాబు, ఏమన్నా మందు ఉంటే నువ్వు నాకు ఇవ్వు అంటాడు. కానీ ఈ కోపము తగ్గాలంటే మనము ఎవరి దగ్గరికి రావాలంటే కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చినప్పుడే మనకు కోపం మనకు తగ్గుతుంది. కొన్నిసార్లు మనం అసూయ పడుతూ ఉంటాం. మునుపు యేసుక్రీస్తు ప్రభు యొద్దకు రాక మునుపు నాలో కూడా అసూయ ఉంది, నాలో కూడా శరీరేచ్ఛలు ఉన్నాయి, నేను కూడా అబద్ధాలు మాట్లాడిన వాడిని. కానీ ఇవన్నీ ఎప్పుడు మరి తొలగించబడ్డాయి, ఎప్పుడు కుదర్చబడ్డాయి, ఎప్పుడు బాగుపరచబడ్డామంటే కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారిని అంగీకరించినప్పుడు ఆయన మన జీవితాల్లో గొప్ప మేలు. ఒకవేళ మనలో ఇంకా అసూయ చనిపోకపోతే కనుక బహుశా మనము ఆ యొక్క గొప్ప పాపం కిందే ఇంకా మనము ఉంటాం. కానీ ఇక్కడ దేవుడు మన యొక్క సంకటములన్నింటినీ కుదిర్చినవాడు, మన యొక్క ఆత్మ సంబంధమైన రోగములను, పాప రోగములను ఆయన కుదిర్చినవాడు. కాబట్టి ఈరోజు మన ప్రాణాత్మ దేహములతో మనం పురుకొల్పుకొని ఆయన ఏ విధంగా ఆరాధించాలంటే కనుక ఆయన చేసిన ఉపకారాలు, ఆయన చేసిన మేలులో దేనిని మనం మరవకూడదు. అదే సమయంలో
ఆయన మన యొక్క పాపములను క్షమించిన దేవుడు, మన సంకటములన్నింటినీ కుదిర్చిన దేవుడిగా మనకు కనబడతా ఉన్నాడు. అందుని బట్టి ప్రియ ప్రభు వారిని మనము ఆరాధించాలి. 4వ చరణం మనం చూస్తే, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. విమోచన అంటే మనకు తెలుసు కదా, విడుదల. ప్రభువైన యేసుక్రీస్తు వారిని అంగీకరించక మునుపు మనము బానిసలము, బందీలుగా ఉన్నాం. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించారో వారందరూ కూడా ఎప్పటికీ కూడా బానిసల్లో ఉన్నవారే, బందీగా ఉన్నవారే. పాపపు బందీలో ఉన్న మనము, పాపపు దాసత్వం చేస్తున్న మనల్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు తన యొక్క రక్తాన్ని మన కొరకు చిందించి మన యొక్క పాపం నుంచి విడిపించి మనకు విమోచనను ఆయన అనుగ్రహించాడు. విమోచన క్రయధనముగా ఆయన యొక్క తన యొక్క పరిశుద్ధమైన రక్తమును, తన యొక్క పరిశుద్ధమైన దేహమును సిలువలో మన కొరకు అప్పగించినప్పుడు ఆయన సమాధిలో నుండి నీ ప్రాణమును, నా ప్రాణమును విమోచించిన దేవుడు. వాస్తవానికి పాపంలోనే మనం చనిపోతే ఆ యొక్క సమాధిలోనికి, అంటే ఆ నిత్య నరకాగ్నికే మనం పాత్రులము. కానీ ఆయన మన యొక్క పాపములను విమోచించిన దేవుడిగా ఇక్కడ మనకు కనబడతా ఉన్నాడు. మన జీవితంలో మరి 2025వ సంవత్సరంలో మరి మనం కూడా మొదటి దినం నుంచి ఇప్పటి వరకు పాపం లేని వారుగా ఉన్నామంటే కనుక మరి మనలో కూడా కొన్ని పాపాలు ఉండొచ్చు. అదే కదా యోహాను సువార్త మొదటి యోహాను పత్రికలో 1వ అధ్యాయం మనం చూస్తాం కదా. అంటే అక్కడ ఏమనుంటే కనుక 1వ అధ్యాయంలో మనము పాపం లేని వారము చెప్పుకునే ఎడల మనము అబద్ధికులం అవుతాము, సత్యం మనలో ఉండదని యోహాను భక్తులు చెప్తా ఉన్నాడు. ఈ ఉదయకాల సమయము ఆరాధించడానికి వచ్చిన మనము ఒకవేళ ఇంకా మనలో ఏదైనా పాపం ఉంటే కనుక ఆయన ఎదుట పశ్చాత్తాపడ్డప్పుడు మనం చేసే ఆరాధన ఆయనకు ఆమోదయోగ్యంగా ఉంటుంది. అంత మాత్రమే కాదు, ఆయన యొక్క అన్యోన్య సహవాసంలో మళ్ళా ఆయన మనకు పాలు దయచేసే దేవుడిగా మనకు కనబడతా ఉన్నాడు. ఎందుకంటే ఆయన మన పాపంను క్షమించి సమస్త దుర్నీతి నుంచి పవిత్రులుగా చేసే విషయంలో ఆయన నమ్మదగిన వాడు. కాబట్టి ఆ మాటను కూడా మనము జ్ఞాపకం చేసుకుందాం. ఆయన మన యొక్క పాపం నుంచి మనల్ని విమోచించిన వాడు. ఒకప్పుడు మనము లోకంలో బానిసలుగా జీవించాము, అపవాదికి మనం తొత్తులుగా ఉన్నాం. మన శరీర ఇచ్చలకు లోబడిపోయి మనం జీవిస్తూ మన ఇష్టానుసారంగా బ్రతుకుతున్న మన జీవితాలను ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయనే మొదట మనల్ని ప్రేమించి మరి ఈ లోకానికి వచ్చి మన కొరకు ప్రాణం పెట్టి, ఎవరూ పెట్టలేనంత గొప్ప క్రయధనము ఆయన మన కొరకు చెల్లించి, ఒకప్పుడు సాతానుకు తొత్తులుగా ఉన్న మనల్ని ఇప్పుడు ఆయన సొత్తుగా చేసుకొని ఆయన ఆరాధించే గుంపుగా ఈరోజు ఆయన మనకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి కూడా దేవుణ్ణి మనము ఎంతగానో స్తుతించాలి. ఈ యొక్క తర్వాత మనం చూస్తే కనుక చివరిలో మనం చూస్తాం కదా, 14వ చరణంలో మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది, మనము వంటివారమని ఆయన జ్ఞాపకం చేసుకొనిచున్నాడు. నరుని ఆయువు గడ్డి వలెనున్నది, అడవి పువ్వు పోయినట్లు వాడు పూయును. దాని మీద గాలి విచ్చగా అది లేకపోవును, ఆ మీదట దాని చోటు దాని నెరుగదు. మన యొక్క జీవితము ఎంత అల్పమైనదో ఇక్కడ దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ 2025వ సంవత్సరంలో మన యొక్క అతిక్రమములు, మన యొక్క దోషములను బట్టి దేవుడే గనక ఒకవేళ నిర్మూలన చేస్తే గనక మరి మనం అడవి పువ్వు పోయినట్లు వాడు పూయును, దాని మీద గాలి వీచగా అది లేకపోవును. నిజంగానే దేవుడు మనెల్ల దృష్టి ఉంచి మన యొక్క పాపములను ఫలానా దినాన ఫలానా పాపం అని ఆయన లెక్క కడితే కనుక ఈరోజు మనం లేకపోదాము. కానీ దేవుడు చేసినటువంటి గొప్ప ఉపకారాలు, గొప్ప మేలులు ఆయన్ను మనము జ్ఞాపకం చేసుకుంటూ ఆయన మనము ఆరాధిద్దాం. అలాగూ చేతిలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయను గాక.